హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ డేటింగ్ కిడ్స్. ఉగాదికి స్పెషల్గా ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్గా అయిపోయే గోధుమ పిండితోటి నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఇలా చేసుకున్నవి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా చేసుకున్న బొబ్బట్లు కనీసం 2 రోజులైనా పాడవకుండా అస్సలు గట్టి పడవు. ఇలాగా నేను చూపించినట్టు ఒకసారి చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేటట్టు చూపించాను. ఈ బొబ్బట్ల కోసం ఇక్కడ నేను ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలాగా 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని ఒక 2 గంటలు లేదా 3 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడే ఇంకొక గిన్నె తీసుకొని మళ్ళీ ఇలాగా ఒక 2 కప్పుల గోధుమ పిండి అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, చప్పదనం లేకుండా బాగుంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం కలర్ కోసం. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి, ఉప్పు, పసుపు ఈ పిండికి బాగా పట్టేటట్టు అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండి అనేది కొంచెం లూజుగా ఉండేటట్టు కలుపుకోండి. మరి చపాతీకి కలుపుకున్నట్టు గట్టిగా కలుపుకోకూడదండి. బొబ్బట్లకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. నీళ్ళు కూడా ఒకేసారి పోసేయొద్దు. ఇలా కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి, అంతే. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించుకుంటూ కనీసం ఒక 5 నిమిషాలన్నా ఈ పిండిని బాగా చేత్తోటి ఒత్తుకుంటూ కలుపుకోవాలండి, సాఫ్ట్గా వచ్చే వరకు. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు ఒత్తుకున్నాను. 5 నిమిషాలకి ఇలా వస్తుంది పిండి అనేది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసి పెట్టుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది నానిన తర్వాత. ఇలా ఆయిల్ వేసుకొని ఈ పిండికి ఒకసారి అంతా ఇలా బాగా పట్టించుకొని ఈ ఆయిల్లోనే పైన మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక 2 గంటలు పక్కన పెట్టుకోండి, లేదా ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోండి. ఈలోపు పప్పు కూడా బాగా నానిపోయి ఉంటాయి. ఇలా ఉండాలండి, పట్టుకొని చూస్తే పప్పు అనేది. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి 1 అరకప్పు నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్కి మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ను రాణించుకోండి. పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చాక చూపిస్తున్నానండి. కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత ఇలాగా మూత ఓపెన్ చేయండి. పప్పు చూసారా ఎలా ఉడికిపోయిందో బాగా. ఇలా ఉండాలండి పప్పు అనేది. ఇంకా దీంట్లోని నీళ్ళు అవేమి వంచం కాబట్టి ఇలాగ ఉడికించుకోండి బాగా. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కొంచెం తీపి కావాలంటే ఇంకొక 1/4 కప్పు వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా తీపి సరిపోతుంది. బెల్లం వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ పప్పు బెల్లం అంతా బాగా కలిసిపోయేటట్టు మెత్తగా రుబ్బేసుకోవాలండి. చూసారా, ఇలా ఉండాలి పప్పు అనేది, ఎక్కడ పలుకనేది లేకుండా. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీకి వేయట్లేదు. ఇప్పుడు ఇలా అంతా మెదుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ పప్పు బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలన్నా టైం పడుతుంది. కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా పొడి చేసి వేసుకోండి. కొంచెం ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ యాలుక్కాయల పొడి వేసుకొని ఈ కొబ్బరి, యాలుక్కాయల పొడి ఈ పప్పులో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు బాగా దగ్గరగా ఉండగా చుట్టే వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఒక 10 నిమిషాలకి ఇలా వచ్చిందండి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉడికించొద్దు, మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఒకసారి ఈ నెయ్యి పప్పులో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. గోరువెచ్చగా కూడా కాదండి, ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే పూర్ణం చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఉండాలి.
ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా అంతా కలుపుకొని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దలుగా చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి. నేను ఇలాగా మీడియం సైజులో చేసుకుంటున్నానండి. ఇలాగే పూర్ణం ముద్దలన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఆలోపు పిండి కూడా నానిపోయి ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా పిండి. నేను మధ్యాహ్నం కలిపేశాను, అలా అని సాయంత్రం చేశానండి. ఇలా ఉంటుంది. మీకు టైం లేకపోతే ఒక అరగంటన్నా కనీసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో పిండిని కూడా అంతే తీసుకోండి. ఇలాగా అన్ని పిండి ముద్దల్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని దానిపైన మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ ఉంటే తీసుకొని దానికి కొంచెం ఇలా ఆయిల్ అనేది పూసుకోవాలి. ఇలా పూసుకున్న తర్వాత చపాతీ పిండి ముద్దని ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని చేత్తోటి ఇలా కొంచెం చిన్నగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దని దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని దీన్ని కూడా కొంచెం వత్తి ఈ అంచుల్ని ఇలాగా మొత్తం చుట్టూరు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని చేత్తోటి కొంచెం ఇలా సమానంగా ఒత్తుకోండి. ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె పూసుకొని ఇలా చేత్తోటి పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేసినట్టు వత్తొద్దు. ఇలాగా వేళ్ళతోటి ఇలా పల్చని చపాతీలాగా చేసుకోండి. మీకు వీలైనంత వరకు ఇంత మందంలో ఉండాలండి బొబ్బట్టు అనేది. ఇప్పుడు మీకు అలాగా వద్దు అనుకుంటే ఇంకొకలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాస్టిక్ కవర్కి నూనె పూసుకొని ఇలా చపాతీని తీసుకొని ముద్దని కొంచెం ఇలా చేసి అంచులన్నిటినీ ఇలా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఇంకొక కవర్కి నూనె పూసేసి దీనిపైన వేసేసుకోండి. చేత్తోటి ఇలా కొంచెం అనుకున్న తర్వాత ఇలా ఇంకొక ప్లాస్టిక్ కవర్ని వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేత్తోటి ఇలాగా ఒత్తేసుకోవడమే. దానికంటే ఇదే సింపుల్గా ఉంది నాకు. ఇలాగ మీరు చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాగ అంతా రౌండ్గా బొబ్బట్టుని చేసుకోవడమే. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని దీనిపైన ఉండే కవర్ని తీసేసేయండి. ఇప్పుడు బొబ్బట్టు కాల్చుకోవడానికి ఇలాగా ఒక పెనాన్ని తీసుకొని తయారు చేసుకున్న బొబ్బట్టుని చేతిలోకి వేసుకొని ఇలా నిదానంగా పెనం పైన వేసుకోండి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోండి. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టద్దు, గట్టిగా వచ్చేస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఇక్కడ నేను నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా రెండు వైపులకి నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్టుని మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ బాగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇది రెండో వేయండి. మనం పేపర్ మీద చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగ పేపర్ తోటే వేసేసి తర్వాత పేపర్ తీసేసి దీన్ని కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులకి బాగా తిప్పుకుంటూ కాల్చుకొని నెయ్యి వేసుకొని ఇలా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి. ఇలాగే మిగతా బొబ్బట్లన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటాయి. వేడి వేడిగా తింటే చల్లారిపోయిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. గోధుమ పిండితోటే చాలా సింపుల్గా అయిపోతుంది, మైదా కూడా వాడకుండా. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ ఉగాదికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ. ఇలా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.